వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 31/1/2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు మరియు రిటైర్ కాబోయే ఉద్యోగులు ఈ విషయాలను గమనించుకోకపోతే తీవ్ర నష్టమే. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 31/1/2010 తర్వాత పదవీ విరమణ పొందిన వారందరూ మరియు త్వరలో రిటైర్ కాబోయే వారు ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్ర నష్టమే. మనకందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంటుందని, అందులో 40% వరకు కమ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కమ్యూట్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ని బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి 15 సంవత్సరాల తర్వాత తిరిగి పెన్షన్లో కలుపుతారు. ఇది ఆనవాయితీ. అయితే 2010 పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొనింది. అప్పుడు ఈ మల్టిఫైయింగ్ ఫ్యాక్టర్ని పెన్షన్ కమ్యూటేటెడ్ వాల్యూని తగ్గించారు. ఉదాహరణకి 2010 జనవరి 31 వరకు రిటైర్ అయినటువంటి వారికి ₹1 కమ్యూట్ చేసేస్తే వాళ్ళకు 10.46 into 12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చేది. అంటే ₹1 కమ్యూట్ చేసేస్తే వారికి ₹125.52 కమ్యూటెడ్ వాల్యూ వచ్చేది. ఆ తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఈ కమ్యూటేషన్ వాల్యూని తగ్గించి అంటే 10.46 కాస్త 8.37గా మార్చి అప్పుడు 8.37 into 12 అంటే ₹1 కమ్యూట్ వాల్యూకి ₹100.452 వాల్యూగా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి ₹1 కమ్యూట్ చేసేస్తే వారికి ₹125.52 కమ్యూట్ చేసినప్పుడు దాన్ని 15 సంవత్సరాల్లో రాబట్టేది. ఇప్పుడు అనగా ఆ పక్క రోజు నుంచి అనగా 1/2/2010 తర్వాత రిటైర్ అయినటువంటి వారికి అనగా ఒక రోజు తర్వాత పదవి విరమణ చేసినట్లయితే వారికి కమ్యూట్ వాల్యూ 8.371 into 12 అనగా ₹100.452గా నిర్ణయించబడింది. ఉదాహరణకి ఒక ఉద్యోగి 31/1/2014 రిటైర్మెంట్ పొంది ₹1000 కమ్యూట్ చేసేస్తే అతనికి ₹1,25,520 ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల ₹1000 15 సంవత్సరాల వరకు మినహాయించేవారు. అదే 28/2 అనగా ఫిబ్రవరి నెలాఖరు గనక రిటైర్ అయితే ఆ ఉద్యోగికి ₹1000 కమ్యూట్ చేస్తే అతనికి ₹1,452 మాత్రమే చెల్లిస్తారు. అంటే కమ్యూటెడ్ వాల్యూ ఇక్కడ తగ్గింది కాబట్టి రీస్టోరేషన్ పీరియడ్ కూడా అదే రీతిలో తగ్గాలి. కానీ అలా లేదు. ఇప్పటికీ కూడా 15 సంవత్సరాల వరకు దాన్ని పెన్షన్ల యొక్క బేసిక్ పెన్షన్ నుంచి మినహాయిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ₹1,25,520 15 సంవత్సరాలు రికవరీ చేస్తే ₹1,452 ఎంతకాలం అంటే మనం మ్యాథమెటిక్స్లో చూస్తే అది 12 సంవత్సరాలకే ఆ వడ్డీతో సహా వచ్చేస్తుంది. ఆ లెక్కన ₹1,25,520 15 సంవత్సరాల్లో తిరిగి రాబడితే ₹1,452 ఎంతకాలంలో మినహాయించాలి. దీన్ని మనం చూసినట్లయితే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము 12 సంవత్సరాల పాటు సరిపోతుంది. కాబట్టి 12 సంవత్సరాలకే పెన్షన్లకు మినహాయించిన పెన్షన్ను మళ్ళీ పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ను పునరుద్ధరించాలి. అప్పుడే పెన్షన్లకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ 3 సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి, జీవన ప్రమాణం పెరిగింది, ఈ రకమైనటువంటి విషయాలను చెప్తున్నారు. కానీ నిజంగా జరిగింది ఏంటంటే కమిటెడ్ వాల్యూ తగ్గింది. కమ్యూటేషన్ వాల్యూ 125.53 నుంచి 100.452కు కుదించబడింది. కాబట్టి ₹125 15 సంవత్సరాల్లో రాబడితే ₹100 ఎంతకాలం రాబట్టాలి అనేది ఒక సాధారణమైన లాజిక్. ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే ఈ యొక్క పూర్తి పెన్షన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే త్వరలో రిటైర్ కాబోయేటువంటి ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి. రిటైర్మెంట్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. కమ్యూటేషన్ చేసిన మొత్తం ₹100 అనుకుంటే కమ్యూటేషన్ విలువ చెల్లించేది వారికి ₹9,578.40 వాళ్ళకి మొత్తం చెల్లిస్తారు. తిరిగి మొత్తం చెల్లించేది 100 into 180 లెక్కను చూస్తే 18,000. అదనంగా వడ్డీ కింద చెల్లించింది ₹8,421.60 తిరిగి వడ్డీ కింద చెల్లించాలి. అంటే ఇది అసలు మీద 87.92 దాదాపు 88% అయితే
అది అసలు మీద అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి రిటైర్ కాబోయేవారు కమ్యూటేషన్పై చెల్లించాల్సినటువంటి ఈ మొత్తాన్ని గురించి ఒకసారి వారు గమనించాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ విషయం మీద పెన్షన్ సంఘాల నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మధ్య మార్గంగా ఈ రికవరీ కాలాన్ని కొంతమేర తగ్గించుకోవటం ఉత్తమమైన పని. అలా కాకుండా సుప్రీంకోర్టులో కనుక కేసు వేసినట్లయితే ఆ జడ్జిమెంట్ వచ్చేటప్పటికి చాలామంది పెన్షనర్లు కాలం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని పెన్షన్ సంఘాల నాయకులు పరిశీలించాల్సిందిగా ఏపీలోని సగటు పెన్షన్లు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని పెన్షన్లకి తగ్గ 12 సంవత్సరాలకి కమ్యూటేషన్ వాల్యూని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.